హలో ఫ్రెండ్స్, నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్. పెళ్ళి అనేది రెండు మనసుల మధ్య రాసుకున్న ఒక అగ్రిమెంట్. కొన్ని సందర్భాల్లో కలిసి బ్రతకడం కన్నా విడిపోవడమే మంచిదనిపిస్తుంది. అటువంటి సందర్భంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ గ్రౌండ్స్ కింద డైవర్స్ పిటిషన్ అప్లై చేయొచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రూయల్టీ అంటే ఏంటి? భర్త లేదా భార్య కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసిస్తే ఇది క్రూయల్టీ కిందకి వస్తుంది. ఉదాహరణకి భర్త భార్యని కొట్టినా, ఆమెకి ఇష్టం లేకుండా బలవంతం చేసినా, లేదా సూటిపోటి మాటలతో ఆమెని అవమానపరిచినా లేక అనుమానించినా, ఇవన్నీ కూడా క్రూయల్టీ కిందికి వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో మీరు మీ లైఫ్ పార్ట్నర్ వద్ద నుండి డైవర్స్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ సబ్ గ్రౌండ్ గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.